ఇంట్లో మ్యాంగోస్ ఉంటే వెంటనే రెసిపీని ట్రై చేసి చూడండి. బేకింగ్తో పని లేకుండా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఈ మ్యాంగో పుడ్డింగ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం 2 మ్యాంగోస్ని అయితే తీసుకోండి. మ్యాంగోస్ని కట్ చేసి పల్ప్ అంతా సపరేట్ చేసుకోవాలి. మ్యాంగో పల్పు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఫుల్గా తీసుకోండి. కొంచెం మ్యాంగో పీసెస్ని ఒక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మ్యాంగో పీసెస్ లాస్ట్లో యూస్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 లీటర్ వరకు పాలను యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. కొంచెం పాలని ఇలా సపరేట్ చేసి తీసుకోవాలి. మనం సపరేట్ చేసుకున్న పాలల్లోకి 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా తిన్నిగా కలుపుకోండి. పాలు చల్లగా ఉంటే కస్టర్డ్ పౌడర్ని ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. బాయిల్ అవుతున్న పాలల్లోకి కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఎక్కడ ఆపకూడదు. ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే చాలు. కస్టర్డ్ మిల్క్ మరీ థిక్గా కాకుండా కొంచెం పల్సగా ఉండేలాగా చూసుకోండి. కొంచెం తిన్నిగా ఉంటేనే బాగుంటుంది. స్వీట్నెస్ కోసం నేను బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్లం యాడ్ చేసినాక ఇంకో 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ కస్టర్డ్ మిల్క్ బాగా చల్లారాలి. ఇది చల్లారేలోపు సైడ్లో మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్లో ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని అంతా ఫుల్గా కట్ చేసి రిమూవ్ చేసుకోండి. బ్రౌన్ పార్ట్ ఉంటే అంతగా బాగుండదు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయినాక బటర్ యాడ్ చేసి బ్రెడ్ని 2 సైడ్స్ లైట్గా టోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం ఏలకులు 1 పించు కుంకుమ పువ్వును అయితే యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ కుంకుమ పువ్వు యాడ్ చేస్తే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. కస్టర్డ్ మిల్క్ బాగా చల్లారినాక మిక్సీలోకి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నాకైతే ఈ మ్యాంగో కస్టర్డ్ కొంచెం థిక్గా అనిపించింది. 1 గ్లాసు పాలను అయితే యాడ్ చేసి కొంచెం తిన్నిగా చేసుకున్నాను. ఈ మ్యాంగో కస్టర్డ్ కొంచెం తిన్నిగా ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ బౌల్లోకి మనం చేసుకున్న ఈ మ్యాంగో కస్టర్డ్ని యాడ్ చేసుకున్నాక టోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని బాగా అరేంజ్ చేసుకోండి. మళ్ళీ పైన ఈ మ్యాంగో కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. మ్యాంగో కస్టర్డ్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్లో బాగా సోక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పైన కట్ చేసిన మ్యాంగో పీసెస్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక మళ్ళీ బ్రెడ్ మ్యాంగో కస్టర్డ్ని యాడ్ చేసుకోండి. ఇలా మనకి కావాల్సిన లేయర్లు యాడ్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మ్యాంగో పీసెస్తో పైన గార్నిష్ చేసుకోవాలి. మ్యాంగో కస్టర్డ్ కొంచెం ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. మ్యాంగో పుడ్డింగ్ కొంచెం చల్లగానే సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు మ్యాంగో కస్టర్డ్ని పైన యాడ్ చేసి చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి.